మహారాష్ట్రలో నాసిక్లో జరిగినటువంటి టీసీఎస్ ఉద్యోగుల విషయంలో ఏదైతే బయటపడిందో లవ్ జిహాద్, ఈ లవ్ జిహాద్ బయటపడిన తర్వాత ఇప్పుడు లెన్స్ కార్టిక్ కంపెనీకి చెందినటువంటి మరొకటి బయటపడింది. అదేంటంటే ఉద్యోగులకంట హిజాబ్ ధరించిన వాళ్ళు, బురకా ధరించిన వాళ్ళు రావచ్చంట, ఎంట్రీ ఉంటుందంట. తిలకం కానీ బొట్టు కానీ ఈ మణికట్టులో ఏదైనా అంటే మన కుడి చేయికి కట్టుకుంటాం కదా కాశీ తాళ్ళని, మన అమ్మవారికి తాళ్ళని కట్టుకుంటాం కదా, అలాంటివి ఉండకూడదంట. మెడలో దేవుడిని సూచించేటటువంటి ఎటువంటి బిల్ల ఉండకూడదు. అంటే ఇది ఉంటుంది కదా, మనం దేవుడికి సంబంధించినటువంటి బంగారం కానీ వెండి కానీ మామూలుగా సిల్వర్ కానీ పెట్టుకుంటాం, అలాంటివి ఉండకూడదంట. మరి జంధ్యం ఉండకూడదంట. సో ఇలాంటివి లేనటువంటి వారికి ఎంట్రీ ఉంటుందంట. హిజాబ్ ధరిస్తే మాత్రం ఎటువంటి సమస్య లేదంట, బురకా ధరించిన సమస్య లేదంట. కాకపోతే హిజాబు బురకా ధరించి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వాటిని విడిచిపెట్టేయాలంట. మీకు అర్థమవుతుందా? లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, కంపెనీలోకి వచ్చేసిన తర్వాత మీరు బురకా అయినా సరే విప్పేయాల్సిందే, హిజాబ్ అయినా తీసేయాల్సిందే. కానీ మరి ఇక్కడ వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. మరి అదే హిందువులకి బొట్టు పెట్టుకున్నా, తిలకం పెట్టుకున్నా, చేతికి ఏవైనా దేవుడిని సూచించేటటువంటి తాళున్నా, లేకపోతే మెడలో ఏదైనా దేవుడి బొమ్మ ఉన్నా, దేవుడి బిల్లున్నా, అలాంటివి అక్కడ ఎంట్రీ ఉండదు. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. దీని గురించి ఆ కంపెనీ CEO పీయూష్ బన్సాల్ ఏమంటున్నాడంటే, అలాంటిది ఏమీ లేదు, అసలు మా కంపెనీకి ఈ యొక్క దీనికి సంబంధం లేదు, అలాంటివి మా దగ్గర ప్రతిబింబించవు. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క మతాన్ని అక్కడ స్వేచ్ఛగా పాటించవచ్చు. మా దగ్గర కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా మా కంపెనీలో, కాబట్టి అలాంటిది ఏమీ లేదని తుత్తరపాటు పడుతూ తడబడుతున్నాడు పీయూష్ బన్సాల్. అంటే పరిస్థితి ఏంటో చూడండి. అంటే వాస్తవాలు ఇవన్నీ. ఇక్కడ ఏమంటున్నారు కొంతమంది ఉద్యోగులు, ఇక్కడ అంతా కూడా వివక్ష లేకుండానే ఉంది, లోపలికి వచ్చిన తర్వాత బురకా కూడా ఉంచడానికి లేదు, పూర్తిగా శరీరాన్ని కప్పిపెట్టేటటువంటి దుస్తులు ధరించడానికే లేదు, అలాంటిది వాళ్ళు బురకాని ఏ విధంగా ఒప్పుకుంటారని కొంతమంది అంటున్నారు. వాస్తవం ఏంటంటే వాళ్ళు చెప్పింది బురకా హిజాబ్ ధరించిన ఎంట్రీ ఉంటుంది, లోపలికి వచ్చిన తర్వాత తీసేయాలంట రూల్స్. మరి ఇప్పుడు అదే బొట్టుతోటో, తిలకంతోటో, లేకపోతే కాశీతాలతోటో, లేకపోతే పిల్లతోటో వస్తారు దేవుడు యొక్క దీంతో, అప్పుడు వాళ్ళకి కూడా ఎంట్రీ ఇవ్వాలి కదా, లోపల వచ్చిన తర్వాత తీసేయమని చెప్పాలి కదా. మరి ఇప్పుడు హిందువులకి ఎంట్రీ లేకపోవడం ఏంటి, వాళ్ళకి ఎంట్రీ ఉండడం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి. ఈ టీసీఎస్ ఏదైతే లవ్ జిహాద్ బయటపడిందో దాని తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తడబడుతున్నారు. అంటే ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది. కొంతమంది ధైర్యంగా బయటకు వస్తున్నారు, జరుగుతున్నటువంటి పరిస్థితులు వివరిస్తున్నారు. అదే కాంగ్రెస్ ఉంటే బయటకు వస్తారా? ధైర్యంగా రాగలుగుతారా? ఇది ఎంత ఇష్యూ అవుతుందా? అవ్వదు. అంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, కానీ బయటికి రావాల్సినటువంటిది రావడం లేదు. దానివల్ల ఏమవుతుంది? దేశం ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోయిందేమో అనుకున్నాం గత 60-70 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్లో ఇలాంటిది ఏమి లేదు కదా, బీజేపీ వచ్చిన తర్వాతే కదా ఇలాంటివన్నీ కొంతమంది వెధవలు అంటున్నారు. ఆ వెధవలకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, వెధవలారా, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవడైనా ధైర్యంగా వచ్చి చెప్పలేడు కదా. ఈరోజు లవ్ జిహాద్ జరిగింది అనేది బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి. అదే కాంగ్రెస్ ఉంటే అక్కడ ఎవడైనా లవ్ జిహాద్ అంటాడా? లవ్ జిహాద్ అంటే వారు ఊరుకుంటారా? తిరిగి ప్రభుత్వాలే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంకెవడొస్తాడు బయటికి? వాడు బయటికి రాకపోతే మిగతా దగ్గర జరిగినటువంటి అన్యాయం గురించి ఎవడు మాట్లాడతాడు? అలాంటప్పుడు దీని గురించి ఏం తెలుస్తుంది? అప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోయినట్లే ఉంటుంది. జరగాల్సిన నష్టం చాప కింద నీళ్ళలాగా జరిగిపోతూ ఉంటుంది, కానీ బయటికి మాత్రం ఏ అన్యాయం గురించి బయటికి రాదు. అప్పుడు ఏంటంటే ప్రశాంతంగా జరిగిపోయినట్లే ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలం నుంచే కదా మేము ఎంత కోల్పోయాము, పరిస్థితి ఏంటో ఎంత దారుణంగా ఉందో, దేశ సరిహద్దుల నుంచి మన వ్యక్తిగత విషయాల వరకు మనం కోల్పోయినటువంటిది ఏంటో ఈ గత 7-8 సంవత్సరాలుగా తెలుస్తుంది మనకి.